హన్మకొండలోని పింగళి గవర్నమెంట్ మహిళా కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతను గుర్తించిన రూసా వారు 4 కోట్లు మంజూరు చేశారని ప్రిన్సిపల్ ఇందిరా తెలిపారు. వాటిలో 2.5 కోట్లు వెచ్చించి ఆడిటోరియం భవనాన్ని మరియు గోల్డెన్ జూబ్లీ హాల్ను నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడ విద్యతో పాటు మానవీయ విలువలను విద్యార్థులకు నేర్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఇందిరాతో పాటు రేణుక, సురేఖ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. క్లాస్ రూమ్లో తక్కువగా ఉన్నాయని చెప్పడం వలన స్పందించి వెంటనే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఒక 10 క్లాస్ రూమ్స్కి నిధులు కూడా మంజూరు చేసి ఆ భవనాన్ని పీజీ హాల్గా అంటే పీజీ బిల్డింగ్గా ఇస్తాము అని చెప్పారు. సభాముఖంగా హామీ తెలిపారు. మా కాలేజీలో ఈ 50 సంవత్సరాల నుండి అభివృద్ధి పనుల్లో నాకు 2 సార్లు గ్రేడ్ సాధించాము. అంతేకాక కాలేజీ ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఉన్నాయి. విమెన్ ఎంపవర్మెంట్ సెల్ని స్టేట్ బెస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్గా ఇచ్చారు. మా కాలేజీ యొక్క మోటో ఏంటంటే ఎంటర్ టు లెర్న్ అండ్ లీవ్ టు సర్వ్. అంటే మేము వాళ్ళందరూ కూడా లెర్నింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళని మంచి భవిష్యత్తులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా బ్యాంకులు, ఆఫీసులు ఎటువైపు వెళ్ళినా అంటే అతిశయోక్తి కాదంటే బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నా కూడా మా కళాశాల విద్యార్థులే కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇందులో మేము వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన మహిళలను ఎన్నుకొని పూర్వ విద్యార్థుల్ని ఈ వేదిక మీద ఘనంగా సన్మానించాం. అందులో మొట్టమొదటగా మన కన్ఫర్డ్ ఐపీఎస్ ఎస్పీ నూతన్ పరిమళ గారు ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వీరు కాక కాత్యాయని విద్మహే అని మనకి కేంద్ర సాహిత్య అవార్డు విన్నర్ ఉన్నారు. వారిని కూడా సన్మానించాము. వారితో పాటు తొర్రూరులో శారదా విద్యాపీఠాన్ని రన్ చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎంతో మందికి ఉపాధి కలిగించిన శారదా మేడం ని కూడా సన్మానించాం. వివిధ రంగాల నుంచి తీసుకున్నాం కాబట్టి గార్డియన్ హాస్పిటల్ కళలకి కూడా మనం ప్రోత్సాహాన్ని ఇస్తూ కళలని కూడా ఒక ఉపాధి పథకంగా మలుచుకుంటూ డాన్స్ నేర్పిస్తున్న రేణుక మేడం వారి విద్యార్థులు అత్యద్భుతంగా ప్రదర్శించారు ఇప్పుడు నృత్యాన్ని, స్వాగత నృత్యాన్ని. ఆమెను కూడా సన్మానించాం. తర్వాత ప్రొఫెషనల్ గా మనకి డాక్టర్ అయినా కూడా యోగాని ఒక విద్యగా భావిస్తూ యోగా ట్రైనర్ గా ఉన్న డాక్టర్ ఇందిరా మేడం ని కూడా ఈ విధంగా సన్మానించాం. ఇంతేకాక మనకి కాకతీయ యూనివర్సిటీకి వెళ్తే చాలా మంది ప్రొఫెసర్స్ మా కాలేజ్ విద్యార్థులే ఉన్నారు. మా అలమ్ని ప్రెసిడెంట్ అయిన సురేఖ మేడం బాటనీ ప్రొఫెసర్ మరియు జ్యోతి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి వీళ్ళిద్దరిని కూడా ఘనంగా సన్మానించుకున్నామండి. దీంతో పాటు శ్రీహరి గారి చేతుల మీదుగా ఈ 50 ఏళ్ల చరిత్రకి తోడ్పడేది ప్రిన్సిపల్సే కాబట్టి మా ఫార్మర్ ప్రిన్సిపల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ వేదిక మీద మేము సన్మానించాము.